అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు అందరూ పెడుతున్న కమెంట్స్ వస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, మనుషుల చేత, కుటుంబం చేత చాలా విషయాల్లో మీరు అందరూ గాయపడ్డారు, మోసపోయారు కూడా. ఎందుకంటే చాలామంది మన చేతుల్లో చేసి ప్రమాణం చేసి, నేను మీతో ఉంటానయ్యా, మీ కష్టాలు మిమ్మల్ని ఆదరిస్తానమ్మా, మీ జీవిత కాలం అంతా నేను మీతో నడుస్తానని ఎన్నో ప్రమాణాలు చేసిన వారే ఈరోజు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక, మన గమ్యం ఏంటో తెలియక నిరుత్సాహంతో మీరు కింద కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు కదా, అన్నా మోసపోయినన్నా, అయ్యా మా జీవితం చాలా నిరుత్సాహాల మధ్య నిండిపోయింది, నా సొంత స్నేహితుడు నన్ను మోసం చేశాడు, అయ్యా నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అయ్యా నా పిల్లలు నాకు గౌరవం ఇవ్వట్లేదు, సొంత తల్లి తండ్రులను కూడా చూడకుండా కొడతా ఉన్నారయ్యా. కొంతమంది తల్లిదండ్రులు అంటున్నారు, అయ్యా మా పిల్లలకు ఉద్యోగం వచ్చిన తర్వాత మేము తల్లిదండ్రులమని చెప్పుకోవడానికి వారు సిగ్గుపడుతున్నారు, మాతో మాట్లాడట్లేదు, మమ్మల్ని విడిచిపెట్టేసారు, ఎక్కడికో వెళ్ళిపోయారు, ఒక్క ఫోన్ కూడా చేయట్లేదని కొంతమంది బాధపడుతూ ఉన్నారు. ఎన్నో శోధనల సమస్యలు ఇవాళ మనుషుల వల్ల వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వారు ఇచ్చిన మాట మీద నిలబడరు. ప్రియ సంగమా, ఈ మాట ఇంకొకరిని అవమానపరచాలని చెప్పట్లేదు, కానీ మనిషి మనస్తత్వాలు అలాంటివి. మన జీవితాంతం మనతో ఉంటానంటారు, కానీ ఎన్నడూ మన పక్షాన వారు నిలబడరు. మనతో పని అయిపోయిన తర్వాత మన పేరు కూడా ప్రస్తావించడానికి వారు ఇష్టపడరు. కావాలని మన మీద ఎన్నో దూషణ మాటలు, అబద్ధపు ప్రచారాలు కూడా చేస్తూ ఉంటారు. మనుషులు మనల్ని గాయపరుస్తారు, మనుషులు మనల్ని విడిచిపెడతారు. కానీ ఒక శుభవార్త ఏంటి తెలుసా? నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదైనా. దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ మాట చదవగలిగితే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మన యందు జాలిపడే దేవుడు మనకిస్తున్న మాట ఏంటి తెలుసా? నా కృప నేను విడిచిపెట్టదు, నేనెన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టనని ప్రభు మనతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇదే ధైర్యంతో నేను పరిచర్యలోకి అడుగుపెట్టానయ్యా. ఎంతోమంది నేను పరిచర్యకు వచ్చినప్పుడు, మేము ఉంటామయ్యా, మేము నీతో నడుస్తాం, నీ వెనకాల మేము ఉన్నామని చాలామంది ఎన్నో మాటలు చెప్పారు. కానీ వాస్తవానికి వారందరూ నా హృదయాన్ని గాయపరిచి వెళ్ళిపోయినప్పుడు నేను మోకాళ్ళుని ప్రభు సన్నిధిలో ప్రార్థించానయ్యా, మనుషులను నమ్ముకున్నటి కంటే నేను ఆశ్రయించడం మేలు, నాకెవరు లేరు ప్రభా, అనాదిగా మిగిలిపోయాను, అవమానాల మధ్యన కృంగిపోయాను, నన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారయ్యా, నువ్వు ఒక్కడ ఉన్నావన్న ధైర్యంతో బ్రతుకుతున్నానని ప్రభు పాదాల చెంత నేను విజ్ఞాపన చేసినప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట, అయ్యా నేను ఎన్నడూ నిన్ను విడిచిపెట్టను, నేను నీ మీద జాలి పడుతున్న దేవుడు నన్ను ప్రభు ధైర్యపరచగా పడిపోయిన చోటే నిలబడ్డాను. ఆ దేవుడు ఎంత గొప్పవారంటే, కృంగిపోయిన చోటే నిలబడి ప్రభు కోసం పరిచర్య చేసే కృపభాగ్యాన్ని దేవుడు ఇచ్చారు. అందరూ అనుకున్నారు, నేను పరిచర్య ఎలా చేస్తానో, నాకు ధనం ఎక్కడి నుంచి వస్తుందో, లేకపోతే మీటింగ్స్ ఎట్లా పడతానో, బయట మీటింగ్స్కి ఎలా వెళ్తానో చూద్దామని ఎదురు చూశారు. కానీ వారందరి కళ్ళ ముందర ఈరోజు సేవకుడిగా తిరగడానికి దేవుడు కృప చూపించారు. వాళ్ళని కించపరచాలని మాట చెప్పట్లేదు, కానీ నా ప్రభు మాటిస్తే మాట తప్పని దేవుడు. అదే మాట ఈరోజు నీకు ఇచ్చాడయ్యా. అమ్మ తల్లి, అదే మాట ఈరోజు నీకు కూడా ప్రభు ఇచ్చారు. నిన్ను ఎన్నడూ విడిచిపెట్టను, నీ మీద జాలిపడే దేవుణ్ణి. నీ కన్నీరు చూసి నీ కుటుంబం జాలి పడకపోవచ్చు, నీ కన్నీరు చూసి నీ భర్త జాలి పడకపోవచ్చు, నీ కన్నీరు నీ వేదన చూసి నీ చుట్టూ ఉండే మనుషులు జాలి పడకపోయి ఉండొచ్చు, కానీ నా ప్రభు నీ మీద జాలి పడుతున్నాడు. నేను నిన్ను పట్టుకునే దేవుడిని అంటున్నాడు ఆయన. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రము కాదు. మీరు ధైర్యంగా ఉండండి. మీ దుఃఖాన్నంతా కొట్టివేసే శుభవార్తలను నా ప్రభు మీకు ఇవ్వబోతా ఉన్నారు. ఈరోజు నాకు అనుగ్రహించిన దేవాది దేవుడు మీ అందరికీ కూడా ఘనమైన సాక్ష్యాలు అనుగ్రహించబోతున్నారు. ఆయన మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ.